ప్రభునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు. 333వ దినము. కుటుంబ బలిపీఠం 2 నవంబర్ 29. వర్తమానం పేరు యేసువైపు చూచుట. యేసువైపు చూచుట. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51 నుండి 56 వచనములు. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడిను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూసి మిక్కిలి భయపడి, నిజముగా ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకునేది. యేసునకు ఉపసారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచూ ఉండిరి. వారిలో మగ్దలేనే మరియయు, యాకోబు, యోసేపు అని వారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి. సమాంతర లేఖనములు. మార్కు సువార్త 15వ అధ్యాయము 38 నుండి 41 వరకు. లూకా సువార్త 23వ అధ్యాయము 45వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 47 నుండి 49. వర్తమాన పేజీ చదువుకుందాం. శిలువ దగ్గర ఉన్న రోమా సైనికుడు యేసును చూచెను. భూమి కంపించినప్పుడు కొండల మీద నుండి బండలు దొర్లిపోయాయి. మధ్యాహ్న సమయములో సూర్యుని చీకటి కమ్మినది. నక్షత్రమును కాంతిని ఇవ్వలేదు. ఆకాశములో మెరుపులు మెరిశాయి. భూమి బద్దలైనది. పైనుంచి క్రిందకు దేవాలయము తెర పైనుండి క్రిందకు చినిగెను. ప్రజలు కేకలు వేస్తూ పరిగెత్తుచున్నారు. వారికి ఏమి చేయాలో తెలియలేదు. రోమా సైనికులు ఆయనను మేకులతో కొట్టారు. ఆయన పక్కన ఈటితో పొడిచెను. అప్పుడు అతడు చూచెను, కానీ అప్పటికే ఆలస్యం అయిపోయినది. అతడు చూసి విశ్వసించెను, కానీ విశ్వసించుటకు అతనికి చాలా ఆలస్యమైనది. అతడు చేసిన కార్యము అతని శిక్షను ముద్రించినది. అతడు రక్షకుని గుండెలో ఈటెను గుచ్చెను. చాలా ఆలస్యము అయినది. ఈరోజు ఎంతమంది రోమీయులు అదే కార్యము చేయుచున్నారా అని నేను ఆలోచిస్తాను. వారు అదే కార్యమును చేయుచున్నారు. ఒక దినమున నీవు దానిని చూడవచ్చును, కానీ అప్పటికి చాలా ఆలస్యం అవుతుంది. ఈ రోజున అనేకులు ఆ దినమున అదే విధముగా ఉంటారు. సహోదరుడు వుడ్ నిన్నటి దినము ఇది వర్తమానంలో ఉన్నది కాబట్టి చెప్పుచున్నా. ఆ
స్లెడర్ కంపెనీ దగ్గర ఒక క్యాథలిక్ ఉండెను. అక్కడ చర్చి నిమిత్తము కాంక్రీట్ కొరకు అతడు అక్కడికి వెళ్ళాడు. అతడు అక్కడికి వెళ్ళి ఏమి కావాలో ఎందుకు కావాలో చెప్పాడు. అప్పుడు ఆ క్యాథలిక్ అతడు, సహోదరుడు బ్రహ్మా, అవును, అతడు చెప్పాడు, నేను ఒక విషయం చెప్తాను. అతడు ప్రార్థించినప్పుడు దేవుడు జవాబిచ్చును. చూసారా, దానిని ఎరిగినప్పుడు ఆశ్చర్యపోయాను. అది నిజమైన సువార్త అని రుజువుపరచబడినది. నన్ను గురించి మాత్రమే కాదు, సువార్తకు ప్రతినిధిగా ఉన్న ఏ వ్యక్తి అయినా సరే, మనము మాట్లాడున్నది వాక్యమును గూర్చి, మనిషిని గూర్చి కాదు. నేను ఏమి చెప్ప ప్రయత్నిస్తున్నానంటే, పిలాతు మొదలైన వారు చూచినట్లుగా ప్రత్యక్షపరచబడిన వాక్యము రుజువుపరచబడుటను వారు స్పష్టంగా చూశారు. కానీ ఏదైనా నిర్ణయము తీసుకున్నట్టుకు ఎక్కువ ఆలస్యము ఎందుకు చేస్తున్నావు? అతడు ఈటెను మరొక విధముగా వాడాలి. నోవాహు దినములలో వలె ద్వారము మూయబడుతుంది. అప్పుడు చాలా ఆలస్యము అవుతుంది. నీవు ఒక ఉదయం మేలుకొని, నేను ఈ మురుకు నుండి బయటకు రావాలని కోరుచున్నాను అని అంటావు. ఎక్కువ కాలము నిరీక్షించవద్దు. ఇప్పుడే నీవు చూసి జీవించుట మంచిది. దేవుడు పరిశుద్ధ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమేన్.